బంగారం వెండి ధరలు మళ్ళీ షాక్ ఇచ్చాయి. ఒక్కసారిగా భారీగా పెరిగాయి ధరలు. 3 లక్షలకు కిలో వెండి ధర ఎగబాకింది. ఇవాళ ఒక్కరోజు ఏకంగా 10 గ్రాములపై 3,160 రూపాయలు పెరిగింది బంగారం ధర. దీంతో హైదరాబాద్లో తులం బంగారం ధర 1,64,730 రూపాయలుగా కొనసాగుతుంది. అలాగే వెండి కూడా 5,000 పెరగడంతో 3 లక్షలకు కిలో వెండి చేరుకుంది. కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలపై అస్థిరత కొనసాగుతోంది. వారాంతంలో ఒక్కసారిగా హై జంప్ అయిన పరిస్థితి. దీంతో బంగారం వెండి ధరలు మళ్ళీ ఊపందుకున్నాయి. ఒక్కసారిగా ఇది సడన్ షాక్ అని చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు బంగారం వెండి రేట్లు భారీ ర్యాలీకి షాక్ ఇచ్చాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ విలువైన లోహాలు దూసుకుపోతున్నాయి. ప్రధానంగా అమెరికా ఇరాన్ టెన్షన్స్ ఒక పక్క, కొత్తగా మొదలైన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెంచేశాయి. దీనికి తోడు ముదురుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తోంది. ఈ ఉద్రిక్తలతో ఒక్కసారిగా ఇన్నాళ్ళుగా తగ్గిన గోల్డ్ సిల్వర్ తిరిగి మళ్ళీ పుంజుకుంటూ దూసుకుపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. బంగారం వెండి ఈ లోహాలు చాలా విలువైనగా మారుతున్నాయి. ఫిబ్రవరి 28న బంగారం రేట్లు పెరిగి వినియోగదారులకైతే షాక్ ఇచ్చాయి. ఇక నిన్నటి కంటే 27 కంటే గ్రామ్ దాదాపుగా 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 316 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖ, తిరుపతి, పొద్దుటూరు, కడప నగరాల్లో స్వచ్ఛమైన బంగారం రేటు ప్రస్తుతం 16,473గా కొనసాగుతుంది పర్ గ్రామ్. సో రకంగా ఈ నగరాల్లో దాదాపు రేట్లన్నీ కూడా పూర్తిగా సవరించబడ్డ పరిస్థితి. మా ప్రతినిధి శ్రీపాల్ జైన్ అవుతున్నారు. శ్రీపాల్, ఏంటి మళ్ళీ బంగారం రేటు గ్రాముకు 316 అంటే తులానికి దాదాపుగా 3,016 రూపాయలు పెరిగినట్టు, 160 రూపాయలు పెరిగినట్టుగా అర్థమవుతుంది. ఏంటి మళ్ళీ ఎందుకు పెరుగుతున్నాయి శ్రీపాల్ ఈ రేట్లు? అంటే ఒక్కసారిగా సడన్ షాక్ ఏంటి? రామదాస్, ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే పసిడి ప్రేమికులకైతే ఈ రోజు షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. అయితే అంతర్జాతీయంగా మార్కెట్ లో చోటు చేసుకున్న అన్యూహ పరిణామాల కారణంగా అయితే దేశీయంగా కూడా బంగారం ధరలు అయితే ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయని చెప్పుకోవచ్చు. అంటే కేవలం 24 గంటల వ్యవధిలోనే 10 గ్రాముల బంగారం ధర సుమారు 3,016 రూపాయలు అయితే పెరగడం అయితే కొనుగోలుదారులను అయితే విస్మయానికి గురి చేస్తుంది. అయితే పెళ్లిళ్ల సీజన్ అయితే మార్చి కాబట్టి పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తున్న తరుణంలో ఈ భారీ పెరుగుదల కూడా సామాన్య ప్రజల బడ్జెట్ అయితే అదలాకుతలం చేస్తుందని చెప్పవచ్చు. అయితే ధరల పరువు ఇక్కడతో ఆగుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. అయితే వెండి ధరలు కూడా అదే బాటలో పయనించడం వల్ల కూడా, ఎందుకంటే పారిశ్రామిక అవసరాలు కూడా పెరగడం అని చెప్పి సరఫరాలో అంతరాయాలు కలగడం వల్ల కూడా వెండి కూడా కిలోకి 5,000 రూపాయల వరకు అయితే పెరిగిందని చెప్పవచ్చు. అయితే వెండి ఆభరణాలు వస్తువులు కొనాలనుకునే వారికి కూడా ఇది గట్టి దెబ్బ అని కూడా చెప్పవచ్చు. అయితే గత కొన్ని నెలలుగా నిలకడగా ఉన్న వెండి మరియు బంగారం ధరలు కూడా ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ ఊపందుకోవడం చూస్తుంటే మున్ముందు మరిన్ని రికార్డులు అయితే ఈ బంగారం ధరలు అయితే సృష్టించే అవకాశం ఉంది. అయితే బులియన్ మార్కెట్ లో కూడా ఈ స్థాయి కదలికలు రావడం కూడా చాలా రోజుల తర్వాత ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. అయితే అంతర్జాతీయ స్థాయిలో అమెరికా డాలర్ విలువ పడిపోవడం మరియు బంగారం ధరల పెరుగుదలకైతే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అయితే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వల్ల కూడా పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు అయితే మొగ్గు చూపుతున్నారని చెప్పవచ్చు. అయితే షేర్ మార్కెట్ లో ఒడిదుడుకులకు లోనవుతున్న సమయంలో కూడా బంగారంపై నమ్మకం పెరగడం సహజమని, దీనివల్ల డిమాండ్ అయితే విపరీతంగా పెరిగి ధరల నియంత్రణలో లేకుండా కూడా పైకి వెళ్తున్నాయని చెప్పవచ్చు. అయితే కేంద్రీయ బ్యాంకులు కూడా భారీగా పసిడి నిల్వలను పెంచుకోవడం అయితే ఈ పెరుగుదలకైతే మరో కారణం. ఈ చిన్న తరహా బ్యాంకులు, మధ్యతరగతి బ్యాంకులు, పెద్ద బ్యాంకులు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు టన్నులు కూడా కొనడం వల్ల కూడా, ఎందుకంటే ఈ ఉత్పత్తి లేకపోవడం, టన్నులు కొనడం వల్ల కూడా బంగారం ధరలు అయితే పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మధ్య ప్రాచ్య దేశాల్లో కూడా నెలకొన్న ఉద్రిక్తతలు కూడా చమురు ధరలతో పాటు బంగారం ధరలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సహజంగానే లోహాల ధరలు అయితే పెరుగుతాయి. కానీ ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి, ఎందుకంటే పెట్టుబడిదారులు తమ ఆస్తులను రక్షించుకోవడానికి పసిడిని కూడా ఒక కవచంలా భావిస్తారు. ఈ భౌగోళిక రాజకీయ పరిస్థితులు చక్కబడే వరకైతే ధరల్లో ఇదే తరహా దూకుడైతే కొనసాగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. దీనివల్ల సామాన్యులైతే ఆభరణాలు కొనడం కంటే పెట్టుబడే సాధనంగా బంగారం అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణ మార్కెట్ లో కూడా, ఎందుకంటే 24 క్యారెట్ల బంగారం ధర అయితే ప్రస్తుతం గరిష్టానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఫిబ్రవరి 28న
3,160 పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో ఈ పసిడి రేట్ అయితే ఈ రోజు 1,64,730 అయితే ఎగిసిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా భారీగా పెరగడంతో నగల దుకాణాలు అయితే వెలవెలబోతున్నాయి. దీనికి రేటు నేడు 2,900 అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ గోల్డ్ రేటు 1,51,000గా ఉంది. 10 గ్రాములకు ఈ రేట్లు వర్తిస్తాయి. కొనుగోలుదారులు ధరలు తగ్గుతాయని వేచి చూస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మరియు మ్యారేజెస్ సీజన్ అవ్వడంతో కూడా అందుకు భిన్నంగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందనే వార్తలతో కూడా కొందరు ముందే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది మార్కెట్ లో అయితే కృత్రిమ డిమాండ్ అయితే పెంచే అవకాశం అయితే ఉంది. వెండి వినియోగం కూడా కేవలం ఆభరణాలకే పరిమితం కాకుండా ఎలక్ట్రానిక్ రంగానికి కూడా విస్తరిందని చెప్పుకోవచ్చు. సోలార్ ప్యానల్స్ తయారీలో వెండిని ఎక్కువగా వాడుతుండటంతో అంతర్జాతీయంగా దీనికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. లోహాల ధరలు అయితే విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలైతే ఒక విస్మయానికి గురవుతూ ఆందోళనకైతే గురవుతున్నారని తెలుస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎగ్జాక్ట్లీ, సో బంగారం వెండి ధరలు ప్రస్తుతం మళ్ళీ షాక్ ఇస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు బంగారం వెండి ధరలు షాక్ ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలై ఈ పెరుగుదలకు కారణం. ఈ సమ్మర్లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి, భగభగమంటున్నాయి. వెండి పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. ధరలు చూసి ప్రజలకు ఒక రకంగా పిచ్చెక్కుతోంది నిజంగా. ఎందుకంటే తృణమో పనమో కొన్ని చిన్న కుటుంబాలు కొనే అవకాశం ఉండే, కానీ ఇక కొనే పరిస్థితి లేదా? ఏం జరగబోతోంది? ఇవాళ గోల్డ్ సిల్వర్ రేట్లు మళ్ళీ ఆకాశాన్ని అంటుతున్నాయి. చందమామ రావే జాబిలి రావే అంటూ బంగారాన్ని కూడా పిలవాలి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ప్రస్తుతం సిచ్యువేషన్ అట్లే ఉంది. ఎందుకంటే ఇకపై షాపులు ఫోటోల్లో బంగారాన్ని చూసి సర్దుకోవాలేమో అన్నట్టుగా అవుతోంది. ఎందుకంటే బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. వెండి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంచెం కొనుక్కునే మధ్యతరగతి కుటుంబాలు ఇక కొనాలనే ఆలోచన కూడా మర్చిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ గోల్డ్ సిల్వర్ రేట్లు చూస్తే మతిపోవాల్సిందే. మొన్నటి వరకు తగ్గుతూ పెరుగుతూ వచ్చిన ధరలు ఇప్పుడు మళ్ళీ అమాంతం వేలలో పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా మన దేశం బంగారం వినియోగంలో ముందున్న దేశంగా గుర్తింపు పొందింది. వివాహాలు, పండుగలు, పెట్టుబడులు ప్రతి సందర్భంలో పసిడి కీలక పాత్ర ఉంటుంది. అయితే ఇటీవల రికార్డు స్థాయికి చేరుకున్న ధరల ప్రభావంతో దేశంగా బంగారం కొనుగోలు దిగుమతులు కొంతమేర తగ్గినట్లు రిపోర్టులు కూడా చెప్తున్నాయి. ఇక ఈ అంశాన్ని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా ప్రస్తావించింది. ధరలు ఆల్ టైమ్ గరిష్టాలకు కాస్త దూరంలో ఉన్నప్పటికీ కూడా సాధారణ వినియోగదారులకు మాత్రం ఇంకా ఎక్కువగానే అనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. గత ఏడాది నుంచి బంగారం వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. జనవరి చివరి వారంలో, ఫిబ్రవరి ప్రారంభంలో స్వల్ప తగ్గుదల కనిపించిన తర్వాత మళ్ళీ పుంజుకున్నాయి. ఫిబ్రవరి 20-27 తేదీలో స్వల్పంగా తగ్గిన ధరలు ప్రస్తుతం మళ్ళీ తిరిగి పెరుగుదల దిశగా కదులుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకునే మార్పులు, డాలర్ మారకపు విలువ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ ధరల మార్పులకు కారణంగా మనకు కనబడుతోంది. సో ఆ రకంగా దేశీయ మార్కెట్ విషయానికి వస్తే హైదరాబాద్లో 22 క్యారెట్స్ 10 గ్రాములు 2,900 రూపాయలు పెరిగింది, 1,51,000కు చేరింది. 24 క్యారెట్స్ మేలిమి బంగారం 3,160 రూపాయలు పెరిగి తులం 1,64,730 దగ్గర కొనసాగుతోంది. ఇక వరుస మార్పులు కొనుగోదారులకు ఒక రకంగా ఆలోచనలో పడేస్తున్నాయి. ఇక వెండి ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. కిలో వెండి 5,000 పెరిగి 3 లక్షలు చేరుకుంది. ఫిబ్రవరి 18న దాదాపు 2,60,000 దగ్గర ఉన్న కిలో వెండి కేవలం 10 రోజుల్లోనే మళ్ళీ 40,000 పెరిగింది. జనవరి 29న నమోదైన ఆల్ టైమ్ హై 4,25,000తో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా స్పాట్ గోల్డ్ ధరలు ఔన్స్కు $5,280 వద్ద ఉండగా మళ్ళీ $5,000 క్రాస్ అయింది, గుర్తుపెట్టుకోండి. సో వెండి ధర $94 కూడా చేరుకుంది. గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడిదారుల ధోరణి, కరెన్సీ మార్పులు బంగారం వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలు చేయాలా, వేచి చూడాలన్న దానిపై వినియోగదారులు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో మొత్తం మీద బంగారం వెండి ధరలు మళ్ళీ షాక్ ఇస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇప్పుడు శుభకార్యాల నేపథ్యంలో ఆలోచించి తీసుకోండి. ఎక్కువ మొత్తంలో కొనకుండా కొంచెం బంగారాన్ని తీసుకుంటే కనుక ధరల హెచ్చుతగ్గులను బట్టి మళ్ళీ అవసరాన్ని బట్టి కొనుక్కునే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఈ ధరల పెరుగుదలకు ఒక్కసారిగా హై జంప్ అవడానికి కారణం మళ్ళీ అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు. ఓవైపు ఇరాన్ అమెరికా ఇష్యూ, ఓవైపు రష్యా ఉక్రెయిన్ ఇష్యూ, ఓవైపు మళ్ళీ మన పక్క దేశాలను వంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కొట్లాట, ఇవన్నీ కూడా అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. డాలర్ కూడా బలహీనపడింది, డాలర్ తగ్గింది కాబట్టి బంగారంపై సేఫ్గా భావించి ఇన్వెస్టర్లంతా పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి బంగారం వెండి, సో ఆ రకంగా ఈ 2 లోహాలు మళ్ళీ విలువైనగా మారుతున్నాయి. సామాన్యులకు కాస్త బంగారం ధరలు, వెండి ధరలు ఇప్పుడు కొంత
ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి. సో సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని కొనే అవసరాన్ని బట్టి సో ఆ రకంగా బట్ పెద్ద మొత్తంలో కొనకుండా కొంచెం కొంచెం కొనుగోలు చేస్తే కనుక భవిష్యత్ అవసరాలకు మీకు ఇబ్బందికరంగా ఉండదనే విషయాన్ని నిపుణులు కూడా చెప్తున్నారు.